నమస్కారం. నా పేరు గనగల రామరాజు. ఓ మత్స్యకార నాయకుడిని. ఆయన మాకీ ఎందుకంటే, ఈ 10,00,000 ప్రకటించినందుకు మనుషులు చచ్చిపోతే 10,00,000 విలువ కట్టారు మాకు. మా మత్స్యకారుల విలువ. జీవో 10,00,000 ఉంది. జీవో 10,00,000 కూడా వాళ్ళు ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ 5,00,000 ఏ సా సీఎం రిలీఫ్ అని 5,00,000 అని ప్రకటించారు. ఏమన్నా 10,00,000 జీవో ఇచ్చి సీఎం రిలీఫ్ అని 5,00,000 ఇస్తే ఏమవుతది? వాళ్ళు చనిపోయిన వాళ్ళు భార్య, పిల్లలు చాలా ఎంతో ఆనందపడతారు కదా! సరే ఒకటే 10,00,000 ఇచ్చారు చాలా సంతోషం. కనీసం బోటు ఓనరు 35,00,000, 40,00,000 బోటు ఇలాగెళ్ళి అప్పులు చేసి కనీసం 15,00,000 అప్పు చేసి బోటు రిపేర్ చేసుకొని, ఐసీ ఆయిల్ యేసుకొని, నానా ఇబ్బందులు పడి ఆళ్ళ కాళ్ళు, ఈళ్ళ కాళ్ళు పట్టుకొని డబ్బులు అప్పులు చేసి బోట్ ఎళ్ళింది. ఏటకి పంపించాడు. ఏదో భగవంతుడి దయలో ఏదో చేపలు పడ్డాయి, బోటొస్తుందని తల్లి అందరికీ ఫోన్‌లు చేసుకున్నారు. అందరి భార్యలకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అయితే చెప్పడం జరిగిన తర్వాత మహాసముద్రం భగవంతుడు వాళ్ళ ప్రాణాలు ఎలాగా అనేసి ఏ విధానంగా తీసుకెళ్ళాలని చెప్పేసి అమ్మా తుఫాను గంగమ్మ తల్లి కాపాడుతదనుకున్నాము. ఆ ఏటొస్తే కనీసం బోటు ఓనరు అప్పులు తీరి కనీసం ఏదో నిలబడతాడు అనే చాయిస్‌లో ఉంది. కాపోతే ఆ మరుక్షణంలోనే 2 గంటల నుంచి 2:30 వరకు ఫోన్‌లయ్యి ఆ హాఫ్ అన్ అవర్ టైంలోనే సడెన్‌గా ఫోన్‌లు అన్నీ టవర్స్ అన్నీ కట్ అయిపోయాయి. టవర్స్ అన్నీ కట్ అయిపోవడం వల్ల కనీసం కమ్యూనికేషన్ ఎవరికీ లేదు. కనీసం ఇంట్లో భార్య, పిల్లలు ఫోనొచ్చింది కదా! 2, 3 గంటల వరకు ఫోన్ పనిచేసింది. అప్పటి వరకు ఫోన్ పనిచేయట్లేదు అని చెప్పి సిగ్నల్ కట్ అయిపోయి ఏమైందని ఆళ్ళు ఆతృతగా ఉన్నారు. ఆళ్ళు ఆతృతగా ఉండేటప్పుడు కనీసం ఆడవాళ్ళకి ఎవరికి చెప్పాలో, ఎవరికి చెప్పకూడదనే వాళ్ళకి ఏమి ఆలోచన రాలేదు ఆ టైంలో. వస్తారు కదా! మా భర్తలు ఎందుకు ఇలా జరిగింది వచ్చేస్తారు కదా! అని మా ప్రతి మత్స్యకారులు ఏముంది ఫోన్ చేశారు గంటో గడి లేట్ అవుతది. వస్తారనుకోని ఎదురు చూసారే గానీ ఆలోచన రాలేదు. అప్పటికే వచ్చి వాళ్ళు మాకు కొంత మనుషులకి ఇలాగ బోటు సిగ్నల్ కట్ అయింది. వచ్చిన బోట్ ఆగిపోయింది. ఏమైందో మాకు తెలియట్లేదని చెప్పడం జరిగింది. చెప్పడం జరిగింది జేడీ ఆఫీస్‌కి చెప్పారు. కనీసం యూనియన్ ఆఫీస్‌కి తెలిపారో లేదో మాకు ఇంకా తెలీదు. యూనియన్ ఆఫీస్‌లో అడగడం జరిగింది. మాకు ఇన్ఫార్మ్ చేయలేదని యూనియన్ ఆఫీస్ చెప్తుంది. కనీసం ఎంతవరకు నిజమో, ఎంత నేరుగా ఆలోచనో మాకే నిజం తెలియలేదు. కాకపోతే ఆ టైంలో ఒక్కొక్కళ్ళకి 10,00,000 ఇవ్వడం చాలా సంతోషం. 10,00,000 ఇవ్వడం. మత్స్యకారులకు 10,00,000 ఇచ్చారు చాలా మాకు ఆనందం ఉంది. ఆ టైంలో కూడా బోటు ఓనరు ఆహ్, బతికే బ సచ్చి బతికే మనిషి కనీసం చేతిలో కూడా ఒక రూ. 10 చేతిలో పెడితే చాలా ఆనందంగా లెగిసి ఏదో నడిసి ఏదో మళ్ళీ బతకాలి, ఏదో పని చేసుకోవాలి, నా పిల్లల పెంచుకోవాలనే ఆలోచనొస్తది. అది విని ఇలాగ జరిగిన మరుక్షణం కూడా అది కూడా హోమ్ మినిస్టర్ గారు కూడా వచ్చి బాధ్యత ఎవరిది? హోమ్ మినిస్టర్ గారిది. తర్వాత ఫిషరీస్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు. ఈళ్ళిద్దరూ కూడా రాకుండా ఎక్కడో వాళ్ళు ఏదో ప్రాబ్లమ్స్‌లో ఉన్నాం, ఇది ఉన్నాం చెప్పి మళ్ళీ మా మత్స్యకారుల నాయకుడికే కొల్లు రవీంద్ర గారికి ఈ చెక్కులు ఇవ్వమని పంపించారు. ఆ మచ్చ ఎవరి మీద పడింది? మత్స్యకారులు ఇవ్వలేదని మత్స్యకారుల మీద పడింది. ఏంటి కనీసం ఇతరుల మత్స్యకారులకి ఫిషరీస్ మినిస్టర్‌గా నేనున్నాను. వచ్చి నేను ఏదో చూడాలి నాకు పదవిచ్చారు కదా! ఆ పదవి ప్రకారంగా నేను వాళ్ళ దగ్గర నా మత్స్యకారుల మినిస్టర్ పదవి ప్రకారంగా నా ప్రజల దగ్గరికి ఆళ్ళకెళ్ళి ఆళ్ళకి న్యాయం జరిగిందో లేదో ఇప్పటి వరకు కూడా వాళ్ళెవరూ రాలేదు. అందుచేత అది విని వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఎక్స్ ఎమ్మెల్యే మరి మత్స్యకారు బాధలు విని తర్వాత ఏకీవేకం ఎళ్లి ఆ ఓనర్‌కి కారు చిన్నయ్య అనే అతను కిమ్స్ హాస్పిటల్‌లో ఉంటే సాయంత్రం వెళ్లి ఏమైనా ఇస్తారేమో అని ఎదురు చూసారు ఓనర్‌కి. అయినా ఇప్పటికి ఇవ్వకపోతే ఎళ్లి అతని సాయ ఒక రూ. 40,000 అతని చేతిలో పెట్టిన వెంటనే అతను లెగిసి నుంచున్నాడు. నుంచొని ఎంతో ఆనందపడ్డాడతను. ఎంతో ఆనందపడి నాకు కొంచెం ధైర్యమొచ్చింది. సార్ అన్నయ్య నాకు జగన్మోహన్ రెడ్డి గారికి నాకొకసారి ఫోన్ చేయండి. జగన్మోహన్ రెడ్డికి నా మాట వింటాడు. నా బతుకు ఇలాగయిపోయింది. నా జీవితం లేదు. నేను అప్పుల పాలయిపోయాను. అప్పటికి అప్పులిచ్చిన ఆళ్ళు కూడా ఆందోళన అయిపోతున్నారు. అప్పులిచ్చేవాళ్ళు ఈడింకెలా తీరుస్తాడు? ఏం చేయగలడు ఈడు? నాకు అప్పులు డబ్బులు ఎలాగిస్తారు ఈళ్ళని అప్పటికే ఫోన్‌ల మీద ఆ ఇంట్లకెళ్ళడం జరుగుతుంది. ఆ అసారంలో అతను బెంగ పెట్టేసుకొని నడగలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆ క్షణంలో వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఎళ్లి ఈ 40,000 ఇవ్వకపోతే అతను లెగిసి నిలబడ్డాడు. ఆ సొందన ఆలకించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిటీనేసి ఈళ్ళ ఇంటికి హాస్పిటల్‌కి పంపించడం జరిగింది. హాస్పిటల్‌కి పంపించి అతను చెప్పే వాదనంతా చూసి డైరెక్ట్‌గా ఫోన్ కాల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను కారు చెన్నయ్యతో మాట్లాడాలి.
ఫోన్ ఇవ్వండి అని మా జిల్లా ప్రెసిడెంట్ వాళ్ళందరితో చెబితే అందరూ ఎకువెక్కువని వచ్చారు. చిన్నశీని గారు, జిల్లా ప్రెసిడెంట్ కేకే రావు గారు అందరూ వచ్చి, వాసుపల్లి గణేష్ కుమార్ మిగతా నాయకులు మా ఊరు అందరూ వచ్చి ఆ ఫోన్ కాల్ చేసి చిన్నా గారు ఆళ్ళ బాధనేది జగన్‌మోహన్ రెడ్డి గారికి మాట్లాడితే, జగన్‌మోహన్ రెడ్డి గారు ఆ మాట విని అంత బాధపడి, "నేనొస్తానన్నా, నేనొస్తాను. నీకు న్యాయం చేస్తాను. నేను డేట్ పలానా రోజొస్తానని" చెప్పి ఆ ఫోన్ కట్ చేయడం జరిగింది. ఫోన్ కట్ చేసిన తర్వాత మాకొక మెసేజొచ్చింది పార్టీ ఆఫీస్ నుంచి. "పలానా రోజు వస్తున్నారు జగన్‌మోహన్ రెడ్డి అంతే మంగళవారం పలానా రోజు." అప్పటికి ఏకీభవించుకొని అందరూ ప్రాణాలు ఇంట్లో పట్టుకొని అందరికి మేము చెప్పి తీసుకెళ్ళి జగన్‌మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈళ్ళందరూ బాధ్యతలన్నీ జగన్‌మోహన్ ఎక్స్ సీఎం జగన్‌మోహన్ రెడ్డితో అన్ని బాధలు కనీసం గంట సేపు మాట్లాడారు. గంట సేపు వీళ్ళ బాధలనేవి విని 2 గంట సేపు గంటన్నర సేపు ఆళ్ళ బాధలు విని నేను మీకున్నాను భరోసా ఇస్తున్నాను. నేను మీకు నా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ నేనివ్వాల్సిన డబ్బులు నేనిస్తాను. మీ బోట్ కూడా నీకిస్తాను. ఏటి గతంలో 47 బోట్లు కాలిపోతే 47 బోట్లు ఒక్కొక్క బోట్‌కి 37,00,000 నుంచి రూ. 15,00,000 లీస్టు. హైయెస్ట్ 37,00,000 ఇలాంటి ఎకువం 2 డేస్‌లోనే 2 రోజుల్లోనే అన్ని క్లియరెన్స్ ఒక 1 వీక్‌లో అందరికి ఇచ్చేసి ఆళ్ళు బోట్ ఓనర్లు మళ్ళీ ఇంకా వెంటనే బోట్ ఓనర్‌లయిపోయారు 1 వీక్‌లో. 1 వీక్‌లో బోట్ ఓనర్‌లయిపోయారు. బోట్ ఓనర్‌లయిపోయి ఎంత మత్స్యకారులకి ఎంత ఆదుకున్నారతను. అలాగనేసి ఇక్కడికొచ్చి ఎంటనే కారు చిన్నా గారికి నేనున్నాను. మీరు బాధపడొద్దు. నాకు ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు రూ. 1,00,00,000 ఇస్తాను. చనిపోయిన వాళ్ళందరికీ. చిన్నా గారు నీకు నేను బోట్ నేనిస్తాను. బోట్‌కి ఎంత ఖర్చయిందో అదైనా ఇస్తాను అని చెప్పి ఎళ్లి ఆ ఎయిర్‌పోర్ట్‌లో ఆలోచించి ఈళ్ళిచ్చింది ఇంతే డబ్బులు కదా! నేను మనిషికి 7,00,000 ఇస్తున్నాను. చనిపోయిన వాళ్ళే కాదు బోట్ ఓనర్ కూడా నిలబడాలి. అతను కూడా 7,00,000 ఇవ్వండి. ఇస్తున్నానని చెప్పి ప్రకటించడం జరిగింది. చాలా సంతోషం, చాలా ఆనందకరం. మత్స్యకారులంటే జగన్‌మోహన్ రెడ్డికి చాలా ప్రేమ, చాలా అభిమానం. ఏది ఈ యొక్క 7,00,000 మా మత్స్యకారులకి రిలీజ్ చేసినందుకు జగన్‌మోహన్ రెడ్డికి పాలాభివందనాలు తెలుపుకుంటూ, ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఈ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.